ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు నేడు ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ్టితో ఆయన వీసా గడువు ముగియనుండగా ప్రభాకర్ రావు ఇండియాకు రాగానే అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరోవైపు నేడు తిరుపతిన భుజంగరావు బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కవిత, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు వీసా గడువు ఈ రోజుతో ముగుస్తున్న నేపథ్యంలో కూడా ఈరోజు అతడు హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. అతడు హైదరాబాద్ వస్తే ఇమీడియట్లీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేసు నమోదైనప్పటి నుంచి ఆయన అనారోగ్య కారణాలతో అమెరికాలో ఉంటున్న నేపథ్యంలో కూడా అతని వీసా గడువు ఈ రోజుతో ముగుస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరి ఆయన హైదరాబాద్ చేరుకుంటారా లేదంటే అనారోగ్య కారణాలతో కూడా వీసా గడువు పెంచుకుంటారా అనే సూచన కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎట్టి వేళకైతే ఇప్పటికే అతనికి లుకౌట్ నోటీస్తో పాటు రెడ్ కార్నర్ నోటీసులు కూడా పలు దఫాలుగా పోలీసులు దాఖలు చేసిన నేపథ్యంలో అతని వీసా గడువు పెంచే అవకాశము లేదనే తెలుస్తూ ఉంది. కాబట్టి ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులకు సంబంధించి ప్రభాకర్ రావు ఉన్నారు. ఆ తర్వాత ప్రణీత్ రావుతో పాటు రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతి కూడా ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. కానీ ఈ కేసులో చాలా కీలకంగా ఉన్న వ్యక్తి ప్రభాకర్ రావు. అతడు అరెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోపక్క ఈరోజు నాంపల్లి కోర్టుకు సంబంధించి నిన్న పోలీసులు అయితే ఎవిడెన్స్తో కూడినటువంటి మూడోసారి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 2 సార్లు ఛార్జ్షీట్ను వెనక్కి పంపిన నేపథ్యంలో నిన్న మూడోసారి ఒక ఎవిడెన్స్ ఏదైతే సైంటిఫిక్ ఎవిడెన్స్తో కూడినటువంటి ఒక 3 బాక్సుల ఛార్జ్షీట్ కాపీని కూడా నిన్న కోర్టులో దాఖలు చేశారు. ఇదే నేపథ్యంలో భుజంగరావుతో పాటు తిరుపతి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ ఈరోజు వాదనలు జరిగే అవకాశం ఉంది. ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకొని వీళ్ళకు బెయిల్ మంజూరు చేస్తుందా? ఎందుకంటే ఇప్పటిదాకా బెయిల్ మంజూరు ఛార్జ్షీట్ వేయలేదు కాబట్టి బెయిల్ ఇవ్వాలని నిందితులు కోరుతా ఉన్నారు. కాబట్టి మరి బెయిల్ ఇస్తుందా లేదా మాత్రం చూడాల్సి ఉంది. కవిత.